ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పాన్ని కొట్టారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పులివెందులను కొట్టారు. అంతేనా? అంటే జనరల్ గా వచ్చేసి నేచురల్ గా వచ్చేసి ఉంటుంది కదా, అధికార పార్టీకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార పార్టీ దుర్వినియోగం చేయాలంటే చేసే అవకాశం ఉంటుంది, పోలీస్ యంత్రాంగం కానీ, డబ్బు కానీ, అధికారం కానీ. కానీ అలా కాకుండా డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నంతలో కొంత అవలంబించినప్పుడు అది వేరు. గతంలో ఎన్టీ రామారావు గారు కానీ, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ టైప్ కాన్సన్ట్రేషన్ చేసింటే అప్పుడు ఓడిపోయిండే వాళ్ళు. కానీ ఈ టైప్ ప్రత్యేక కాన్సన్ట్రేషన్ లేదు, అందువల్ల వీళ్ళది సాగేది. ఈయన జగన్ వచ్చేసి కుప్పం మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ పెట్టేప్పటికీ నీకే కాదు మాకు కూడా తెలుసు అని అధికార పార్టీ అని చూపించారు. గతంలో వచ్చేసి ఈ విధంగా ప్రత్యేక కాన్సన్ట్రేషన్ దుర్వినియోగము గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వము ఈ టైపు చేయలేదు కాబట్టి కొంతవరకు లోకల్ గా రాష్ట్ర స్థాయి జరగకుండా లోకల్ గా జరుగుతున్నాయి. లోకల్ గా ఎవరు అప్పర్ హ్యాండ్ అయితే వాళ్ళది. డెమోక్రటిక్ జరిగినప్పుడు కొంత ఒకసారి వాళ్ళు వాడుకోవడం, ఒకసారి ఇల్లు కొడుకోవడం, లేకపోతే లోకల్ గా పై చేయి. గవర్నమెంట్ వచ్చేసి అధికారులను చేసి నిలబెట్టుకోవాలా అనే యాంగిల్ గతంలో ముఖ్యమంత్రులు చేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నేర్చుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు కూడా నేర్చుకున్నాడు. దాన్ని అప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేశాడు, ఇప్పుడు ఈయన ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మాట్లాడతారు, ఏ రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందో అక్కడ మాట్లాడతారు, కానీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 12.5% ఓట్లు ఎక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అయిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 300 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ కలవాలని పోయినారు. అప్పుడు మీ ఎంపీలు ఎందుకు పోలే? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కానీ ఎందుకు పోలే? దానికి ఆన్సర్ చెప్తే ఆయన మన దీనికి ఆన్సర్ చెప్తాం. కానీ ఇటీవలనే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకులు 300 మంది ఎంపీలు వివిధ పార్టీల వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిసేదానికి పార్లమెంట్ బోర్డు నుండి పోయారు. సరే, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మళ్ళీ అరెస్ట్ చేశారు అనుకోండి. వైకాపా ఎంపీలు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో? ముందు దానికి ఆన్సర్ చెప్తే మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్తాం. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు హాట్ లైన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్యవర్తిత్వం చేసేది రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు హాట్ లైన్ లో ఉన్నారా? ఇది హాస్యాస్పదం, అవివేకం, అజ్ఞానం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. ఇక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఎవరు? బీజేపీ. అటువంటి బీజేపీ ఎన్డీఏకు నాయకత్వం వహిస్తా ఉంది. అటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు భాగస్వాములు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. కాబట్టి ఈరోజు బీజేపీ మనుగడకే కారణం వచ్చే చంద్రబాబు నాయుడు అయితే, కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ అయితే, రాహుల్, రేవంత్, చంద్రబాబు హాట్ లైన్ ఉన్నారని చెప్తే అది అపహాస్యంగా ఏమన్నా అర్థం ఉంది? మేము మొదటి నుండి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ వీళ్ళు వచ్చేసి కొట్టాడుకోవాల్సింది. కానీ ఢిల్లీలో అమిత్ షా చేతిలో, మోడీ చేతిలో వీళ్ళు కీలు బొమ్మలు. ఈ మూడు పార్టీల నాయకులు కబాలీలు. కాబట్టి ఇది అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని పెద్దలు చెప్పారు. చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తా ఉంటే, ఆ నేపథ్యంలో వచ్చేసి రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు హాట్ అన్నారంటే దాన్ని నవ్వాలనా, ఏడవాలనా? కాబట్టి అది అపహాస్యము, హాస్యాస్పదము, అవివేకము, అజ్ఞానం. తర్వాత రెండవది వచ్చేసి బీజేపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం. ఇప్పటికి కూడా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కేసులు ఉన్నాయనా? రేపు లిక్కర్ స్కామ్ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సెకండ్ ఛార్జ్ లో ధనంజయ రెడ్డి, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పాత కేసులు, కొత్త కేసులు అన్ని ఆ భయంతో ఏదో విధంగా రాహుల్ గాంధీనో కాంగ్రెస్ పార్టీ మీద 2 రాళ్ళు వేస్తే బీజేపీకి ఏమైనా దగ్గర అవుతానేమో, మోడీ దగ్గర అని చెప్పేసి ఒక
భ్రమతో ఒక ఆశతో వచ్చేసి సందర్భం సమయం లేకుండా రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పెళ్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నట్టు కూడా మొదటిసారి మాట్లాడారు ఆయన. మొన్నటిదాకా ఎక్కడ ఏం మాట్లాడలేదు. కాకపోతే మరి ఫ్రస్ట్రేషన్ లోనా లేకపోతే ఓడిపోతామని పులివెందుల ఓడిపోతామనే భయంతో మాట్లాడారా కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ మరి బీజేపీ మీద ఆయన ఎటువంటి ధర్నాలు చేయలేదు, ఎలక్షన్ కమిషన్ కి ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వలేదు. సరే వాళ్ళ ఎంపీలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యక్షంగా బయటకు రాలేదు. ఆయన బీజేపీ గురించి పల్లెత్తి మాట అన్నారు. బీజేపీ అంటే కేసుల భయంతో వచ్చేసి బీజేపీ జోలికి పోడు. ఇక్కడ కావాలంటే టీడీపీని, జనసేనను, మిగతా అన్ని పార్టీలు విమర్శిస్తారు తప్ప ఇక్కడ బీజేపీని కానీ అక్కడ బీజేపీని కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి, ఆయన భయం ఆయన ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మనసులో ఉన్నా కానీ పైకి చెప్పే పరిస్థితులు లేడు. తర్వాత ఈవీఎంల గురించి అంటే ఇక్కడ మనము ఇదమిద్దంగా చెప్పలేకపోవచ్చు కానీ ప్రూవ్ చేయలేకపోవచ్చు కానీ దీంట్లో మనము మీరు కానీ నేను కానీ టెక్నికల్ పీపుల్ కాము. కానీ ఎలన్ మస్క్ అమెరికాలో టెక్నికల్ మ్యాన్ ఎలన్ మస్క్ వచ్చేసి అతనే చెప్పాడు ఈవీఎంలు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అని ఆయన చెప్పినప్పుడు కొంత డౌట్ వస్తా ఉంది. దానికి తోడు గతంలో మన దేశంలో ఏదో ఒక టైంలో అన్ని పార్టీ నాయకులు చెప్పారు. గతంలో లాల్ కృష్ణ అద్వానీ గారు కూడా ఈవీఎంలు వద్దు, అవకాశాలు ఉన్నాయని చెప్పేసి లాల్ కృష్ణ అద్వానీ చెప్పారు, బీజేపీ నాయకులు. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, రాహుల్ గాంధీ గారు, మిగతా పార్టీలు. కాబట్టి దీంట్లో కొందరు అనొచ్చు ఓడిపోయినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు ఒక మాట. సరే ఏది ఏమైనా వివిధ సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భం ఉంది. అది సమయం వచ్చేసి ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కావచ్చు, ఏమైనా కానీ దానికి తోడు విదేశ అడ్వాన్స్డ్ కంట్రీస్, అది అమెరికా కానీ, యూకే కానీ, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, మలేషియా, ఇటువంటి డెవలప్డ్ కంట్రీస్, టెక్నాలజీలో డెవలప్డ్ కంట్రీస్, ఆ కంట్రీస్ కూడా ఈవీఎంలు వాడకుండా బ్యాలెట్ పేపరే వాడుతున్నాయి. ఇది ఒక అంశం. కొన్ని దేశాలు అయితే కొన్నాళ్ళు బ్యాలెట్ పేపర్ వాడి మళ్ళా ఈవీఎంలకు పోయి మళ్ళా బ్యాలెట్ పేపర్కి వచ్చాయి. జర్మనీ కానీ, నెదర్లాండ్స్ కానీ, ఒక 5-6 కంట్రీస్ కొన్నాళ్ళు ఈవీఎంలు వాడి దాంట్లో అవకతవకలు ఉన్నాయని తెలుసుకొని మళ్ళా బ్యాలెట్ పేపర్కి వచ్చారు. తర్వాత మన దేశంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ జరుగుతున్నాయి. మన పులివెందుల, ఒంటిమిట్ట, జెడ్పీటీసీ కూడా బ్యాలెట్ పేపర్తోనే. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు యాక్చువల్ గా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ల కంటే ఎక్కువ యంత్రాంగం కానీ, ఎక్కువ మిషనరీ కానీ అవసరం ఉండేది లోకల్ బాడీ ఎన్నికలకు. యాక్చువల్ గా వార్డు మెంబర్స్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ పెద్ద యంత్రాంగం కావాలా, ఎక్కువ మందిని ఎన్నుకోవాలా. మరి అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్స్ మనము బ్యాలెట్ పేపర్ జరిపేటప్పుడు ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు ఏదో ఒక టైంలో అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఎందుకు వచ్చేసి ఈ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలనే పట్టుకొని ప్రాపర్ ఆడాలి? లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ జరిపినప్పుడు ఇవి కూడా ఎందుకు జరపకూడదు అడిగినప్పుడు? అందులో నాట్ ఓన్లీ కాంగ్రెస్, గతంలో బీజేపీ అగ్ర నాయకులే లాల్ కృష్ణ అద్వానీ, సుబ్రహ్మణ్య స్వామి అడిగారు. ఈనాడు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు అడిగాడు. కాబట్టి దాంట్లో కొన్ని అడ్వాంటేజ్ ఉండేది వాస్తవమే. ఈవీఎంల ద్వారా తొందరగా కౌంటింగ్ అవుతుంది, తర్వాత చెల్లని ఓట్లు ఉండవు, వ్యయ ప్రయాసాలు తక్కువగా ఉంటాయి. ఆ కోణం వరకు కొన్ని మెరిట్స్ ఉండేది వాస్తవమే. కానీ ఫండమెంటల్ గా విశ్వసనీయత అనేది లోపిస్తా ఉంది. ఓటరు తాను ఎవరికైతే ఓటు వేయాలనుకున్నాడో అది వాళ్ళకే పడిందా లేదా అనేది అనుమానం ఉంది ఇప్పుడు ఈ ఈవీఎంల ద్వారా ఓటర్కి. కాబట్టి ప్రజాస్వామ్యానికి విశ్వసనీయత అనేది ప్రామాణికం కాబట్టి, అటువంటి విశ్వసనీయత అనేది ఈవీఎంలో లేదు కాబట్టి దాని అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ అనుమానాలు ఉన్నప్పుడు పార్లమెంటరీ డెమోక్రసీ కంటే మించింది ఉందంగా. కాబట్టి అనుమానాన్ని నివృత్తి చేసుకునే కోసము ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్ కు పోవడము ఎలక్షన్ కమిషన్ కి ఇబ్బంది ఏమి. ఆ సిస్టమ్ మొత్తం లేకుంటే పర్వాలేదు, లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతా ఉంటప్పుడు దీనికి జరిపోయింది దాని గురించి పెద్ద సమస్య ఉంది. దాంట్లో అంత దాని గురించి భర్జన పడి అందరికీ ఏం తప్పు లేదు అని వాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? కొత్త తప్పు ఉంది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఉంది కదా, బ్యాలెట్ పేపర్ ఆల్రెడీ దాంతో చేసినప్పుడు ఆ సిస్టమ్ కు పోవచ్చు కదా. నేను ముందే చెప్పాను, ఇదే విధంగా దాంట్లో జరిగిందా జరగలేదా చెప్పలేం, కానీ నమ్మకం, విశ్వసనీయత లేదు. విశ్వసనీయత ప్రజాస్వామ్యానికి ప్రామాణికం.
అది లేనప్పుడు ఏం ఆల్టర్నేటివ్ మెథడ్ ఉన్నప్పుడు దానికి ఎందుకు పోవు అని నా అభిప్రాయం. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఈవీఎంలు పెడితేనేమో ట్యాంపరింగ్ జరిగింది అంటారు, ఒకవేళ బ్యాలెట్ బాక్సులు పెడితేనేమో రిగ్గింగ్ జరిగింది అంటారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎట్లా ముందుకు వెళ్ళాలండి? ఈవీఎంలు వచ్చేసి ఇప్పుడు బ్యాలెట్ పేపర్కి పెట్టమంటున్నారు కదా. బ్యాలెట్ పేపర్ ను వచ్చేసి రిగ్గింగ్ అన్నప్పుడు రిగ్గింగ్ ఎలక్షన్ కమిషన్ రీపోల్ జరపచ్చు, అది ఉంది కదా. కానీ ఇక్కడ ఈవీఎం లో మ్యానిపులేట్ చేయొచ్చు అంటున్నారు. బ్యాలెట్ పేపర్ వచ్చేసి రిగ్గింగ్ జరిపినప్పుడు రీపోలింగ్ వచ్చేసి నిన్న కూడా 2 బూత్లో రీపోలింగ్ జరిగింది పులిందని చెప్పి ఆ విధంగా చేసే అవకాశం వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈవీఎం లో అది అపనమ్మకం ఉంది కదా, దాని మీద నమ్మకం లేదు. అది దానికి దీనికి తేడా. అందరూ కోరేది కూడా వచ్చేసి ఈవీఎంలు బదులు బ్యాలెట్ పేపర్ పెట్టమంటున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.